ఒంగోలు నగరంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా హోటల్స్ కావచ్చు, షాపింగ్ మాల్స్ సంబంధించి కావచ్చు, ఇటు వాణిజ్య వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే తనిఖీల్లో ఏవన్నా లోపాలున్నాయని గుర్తించి వాళ్ళపైన చర్యలు తీసుకునే విధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకైతే ప్రత్యేకంగా మొత్తం గ్రూప్‌గా వివిధ డిపార్ట్‌మెంట్‌లు అందరూ కలిపి తనిఖీలైతే నిర్వహిస్తున్నటువంటి విషయంగా చెప్పొచ్చు. నెలకొకసారి నిర్వహించే ఈ తనిఖీల్లో చాలా వరకు లోపాలేమన్నా ఉంటే అక్కడికక్కడ వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి నోటీసులు సైతం ఇవ్వడం ఇట్లాంటివి చేస్తా ఉంటారు. దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని తహసీల్దార్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్. చెప్పండి ఎట్లాంటి తనిఖీలు నిర్వహిస్తున్నారు? ఈ తనిఖీల్లో మీరు ఏం ఫైండ్ ఔట్ చేశారు అసలు? ఆ! గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. నా పేరు మధుసూదన్ రావు, తహసీల్దార్ ఒంగోలు అర్బన్. మా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు రోనకి గోపాలకృష్ణ గారు, మా జిల్లా కలెక్టర్ గారు శ్రీ రాజబాబు గారు ప్రతి నెల చివరి రోజు లేదా చివరి వారంలో తనిఖీలు నిర్వహిస్తుంటారు. అందరు తహసీల్దార్సు, అదేవిధంగా రెవెన్యూ పరంగా తహసీల్దార్సు, మరి లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఇన్స్పెక్టర్ లేదా అడిషనల్ డైరెక్టరు, అదేవిధంగా మన సివిల్ సప్లైస్ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ లేదా ఫుడ్ ఇన్స్పెక్టరు, అలాగే మరిన్ని ఇతర శాఖల నుంచి మాకు అందరం కలిసి తనిఖీలకు వెళ్తుంటాం. అందులో భాగంగా ఈరోజు ఒక పెట్రోల్ బంక్ని, అలాగే ఒక ఫెయిర్ ప్రైస్ షాప్ని, అంటే ఎఫీ షాప్ని, రేషన్ షాప్ అంటారు దాన్ని, అలాగే ఒక సినిమా హాల్ని, అదేవిధంగా బస్ స్టాండ్లో ప్రెమిసెస్లో ఉండే శానిటేషను, అదేవిధంగా బస్ స్టాండ్ ప్రెమిస్ ఉండే హోటలు, ఆ హోటల్లో ఉండే ప్రమాణాలు, హోటల్ పక్కనే ఒక జ్యూస్ షాప్ని, అదేవిధంగా అదే బస్ స్టాండ్ పరిసరాల్లోనే ఉండే మరికొన్ని షాపుల్ని తనిఖీ చేయడం జరిగింది. ముఖ్యంగా బాత్రూమ్స్, బస్ స్టాండ్లో బాత్రూమ్స్ వాళ్ళని పిలిపించి ఇంకొంచెం వాటర్ పోర్ చేయమని చెప్పడం జరిగింది. అప్పటికే వాళ్ళు బ్లీచింగ్ అంతా చల్లడం జరిగింది. బస్ స్టాండ్లో నీట్గానే ఉంచుతున్నారు. అదేవిధంగా బస్ స్టాండ్లో మైక్ సిస్టమ్ ఉందా లేదా అబ్జర్వ్ చేయమన్నారు. వెళ్తే అక్కడ మైక్ సిస్టమ్ ఉంది. బాత్రూమ్కి వాటికి ఒక ₹5 తప్ప మిగతా అన్ని టాయిలెట్స్కి వాటికి కూడా ఫ్రీగా ఇక్కడ వసతి కల్పించబడిందని ఆర్టీసీ డిఎం గారు అంతా అనౌన్స్ చేస్తున్నారు. మాతో పాటు ఆర్టీసీ బస్ స్టాండ్లో జరిగిన తనిఖీల్లో ఆర్టీసీ డిఎం గారు, ఆర్టీసీ సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది మా టీంతో పాటు. మరి అక్కడే మన హోటల్ని కూడా తనిఖీ చేశాం. మా హోటల్లో ఉండే సదుపాయాలు, వారి లోపల ఉండే నీట్నెస్, అదేవిధంగా వారు వండుతున్న ఆహార పదార్థాలు, మన నూనెను కూడా మరి మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో కలిసి నూనెను కూడా తనిఖీ చేయడం జరిగింది. ఆ నూనె మరి ఎక్కువగా గసి ఇలాంటిది వచ్చి ఎక్కువసార్లు మరి వాడిందా, ఒకసారి వాడిందా చెక్ చేయడం జరిగింది. ఒకసారి వాడింది మాత్రం అక్కడ వండుతున్నారు, దాన్ని అప్డేట్ చేయడం జరిగింది. ఇంకెక్కడైనా ఇలాంటి ఎక్కువసార్లు వాడిన ఆయిల్ కానీ, ఎక్కువసార్లు రంగులు వాడిన ఐటమ్స్ కానీ దొరుకుతాయని చూసాం, ఎక్కడ దొరకలేదు. మరి ఆ బస్ స్టాండ్ అంతా కూడా బాగానే ఉంది. అదేవిధంగా సినిమా హాల్ పోవడం జరిగింది. మరి రత్నమహల్ థియేటర్కి వెళ్ళడం జరిగింది ఇన్స్పెక్షన్కి. అక్కడ కూడా అన్ని ప్రమాణాలు పాటిస్తారు. వాష్రూమ్స్ అన్ని కూడా జెంట్స్, లేడీస్ సపరేట్గా ఉన్నాయి. అవి కూడా చాలా చక్కగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. థియేటర్ లోపల ప్రెమిసెస్ బాగుంది. అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి. అదేవిధంగా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్తో పాటు ఇసుకని కూడా ఒక డబ్బా మన బకెట్లలో వేసి ఉంచారు. అలాగే వాటర్ని కూడా బకెట్లలో ఉంచడం జరిగింది. ఇక్కడ సినిమా థియేటర్లో మరియు గ్యాస్ గోడంలో కూడా. అట్లా సినిమా థియేటర్లో మిగతా ఆహార పదార్థాలన్నీ కూడా చక్కగా నీట్గా అమర్చి ఉన్నారు. వారు పైన నేమ్ ప్లేట్ అంటించి ఉన్నారు. దాని ప్రకారం ధరలు, ఏ ఐటము ఎంత పరిమాణము, ఎంత ధర అని క్లియర్గా రాసి ఉంది. దాన్ని మేము మరి లీగల్ మెట్రాలజీ అధికారులు మరియు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఆ వెయిట్ మెజర్ చేయడం జరిగింది. ఆ ఐటమ్స్ కూడా తినడం జరిగింది. ఎక్కడైనా అవి ఏమన్నా కొంచెం ఏమన్నా చెడిపోయడం జరిగిందని చూసాం. చాలా ఫ్రెష్గా ఉన్నాయి అన్ని ఐటమ్స్ కూడా, అది మేము గమనించాం. సరే, ఒకటి చెప్పండి. ప్రస్తుతం ఎవరికైతే వినియోగదారులకు ఇబ్బంది తలెత్తకుండా నాణ్యమైనట్టుగా ఉండే విధంగా ప్రభుత్వం చెప్తుంది. అట్లాంటి తనిఖీలు మీరు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఇటు సినిమా హాల్‌లో చూసినప్పటికీ చాలా మట్టుకు ఆ ధరల సంఖ్య చూస్తే కంపారిజన్ చేయలేనటువంటి పరిస్థితి. సాధారణంగా ఎవరైనా వెళ్లి అక్కడ కొనుక్కోవాలంటే కొనని పరిస్థితి. ఆ ధరల మీద మీరు ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు? సాధారణ పౌరులకు అవి అందుబాటులో లేనటువంటి చెప్పొచ్చు. బయట ₹10 ఉంటే అక్కడ ₹30, 40 ఉంటుంది. ఏ విధంగా దీన్ని చూడాలి? మరి దీని మీద కట్టడి ఏమన్నా ఉండదా? ఇది అలాంటి కంప్లైంట్ వస్తే ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. బట్ అక్కడికి పోయిన తర్వాత ఎవరు కూడా థియేటర్లో కూడా మేము లోపల పోయి ఎంక్వైరీ చేసాం. ఎవరు కూడా అధిక ధరలు పెట్టినట్టుగా మాకేం చెప్పలేదు. అదేవిధంగా థియేటర్లో నాణ్యత ప్రమాణాన్ని మేము గమనించడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత మరి పెట్రోల్ బంక్ వెళ్ళడం జరిగింది. పెట్రోల్ బంక్లో కూడా మరి ఆ పెట్రోల్ బంక్ నాణ్యత ప్రమాణాలని మనం లీగల్ మెట్రాలజీ వాళ్ళని ఉపయోగించుకొని టెస్ట్ చేయడం జరిగింది. ఒక 5 లీటర్ క్యాన్ని వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ 5 లీటర్ క్యాన్లో నింపితే ఎగ్జాక్ట్ 5 లీటర్ వచ్చింది. పైన వాళ్ళ మిషన్కి కొట్టిన క్యాన్కి 2 సరిపోయినాయి. అంటే ఏం తేడా ఉంటే తక్కువ మెజర్ వస్తుంది అనుకుంటారు, అలా కూడా లేదు, అది గమనించాం. అదేవిధంగా ఒక
టెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆ పెట్రోల్ని తీసి మరి ఒక టెస్టింగ్ కిట్తో టెస్ట్ చేస్తే అది నాణ్యత లేకపోతే ఆ మచ్చ అలాగే ఉంటుంది, ఆ ఏరియా మచ్చ అలాగే ఉండిపోతుంది. కానీ 1 మినిట్‌లో ఆ మచ్చ ఆరిపోవడం జరిగింది. దానికి కూడా మేము పై అధికారులకు పంపించడం జరిగింది. సో పెట్రోల్ బంక్ కూడా చాలా నాణ్యత ప్రమాణాలుగా ఏర్పాటు జరుగుతుంది. పెట్రోల్ బంక్‌లో సరే ఒకటి పెట్రోల్ బంక్కి వెళ్తే పెట్రోల్ బంక్లో పెట్రోల్ ఎంత ఇంపార్టెంటో కొట్టించిన తర్వాత ఎయిర్ చెక్ చేసుకోవాలంటే కూడా ఆ వినియోగదారులకు కొన్ని బంకుల్లో అలాంటి సౌకర్యం లేనటువంటి పరిస్థితి. బయట వెళ్తే ఒక టైర్‌కు ₹5, ₹10 కౌంట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ నియమాలు పాటించాలి. వాష్‌రూమ్స్ కావచ్చు, ఇటు ఎయిర్ సంబంధించింది డ్రింకింగ్ వాటర్ ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్క బంకులో. చాలా బంకుల్లో ఇవి లేనటువంటి సిట్యుయేషన్ సైతం ఉంది. మేము గమనించిన పెట్రోల్ బంక్‌లో మరి వాష్‌రూమ్స్ క్లియర్‌గా ఉన్నాయి. అదేవిధంగా నైట్రోజన్ ఎయిర్ ఉంది. నైట్రోజన్ ఎయిర్‌ని క్లియర్‌గా మరి ఎంత బండికి అవసరమో ఆ పైన ఫిక్స్ చేస్తారు. కింద మరి నెక్స్ట్ ఒక స్విచ్ అవుతాగానే ఎంత బండికి అవసరమైనంత వరకు తీసుకొని ఆ బండి అది మరి బీప్ సౌండ్ వస్తుంది. అది కూడా మేము చెక్ చేయడం జరిగింది. నైట్రోజన్ కూడా ఉంది. పక్కనే ఎయిర్ కూడా వాళ్ళు పెట్టారు. ఏదో ఒకటి ఉంటుందండి ఒక పెట్రోల్ బంక్‌లో ఐదర్ నైట్రోజన్ ఎయిర్ ఆర్ మామూలు ఎయిర్. టోటల్‌గా అవన్నీ పక్కాగా జరుగుతున్నాయి. వచ్చిన కస్టమర్‌ని అక్కడ ఎయిర్ ఫ్రీగానే కొట్టడం జరుగుతుంది. చూసాం. ఇప్పుడు ఇట్లాంటి ఏమైనా సమస్యలు ఎత్తితే పెట్రోల్ బంక్‌లో కావచ్చు, సినిమా థియేటర్‌లో కావచ్చు, ఏదన్నా ప్రేక్షకుడికి కావచ్చు, ఇటు వినియోగదారులు కావచ్చు, ఇట్లాంటి ఏమైనా సమస్యలు తలెత్తితే అక్కడ ఫెసిలిటీస్ లేకపోతే ఎవరికి కంప్లెయింట్ చేయాలి అసలు? కంప్లైంట్ చేయకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్ చేయొచ్చండి. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయొచ్చు. మెజర్మెంట్స్ ఏమైనా తక్కువ ఉంటే లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ కంప్లైంట్ చేయొచ్చు. కన్సర్న్ డిపార్ట్మెంట్ ఉంటుంది పెద్దానికి కూడా. వారికి ఎవరికైనా కూడా కంప్లైంట్ చేయొచ్చు. చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు వెళ్తున్నారు, తనిఖీలు చేస్తున్నారు. చాలా మట్టుకు ఇంకా అంటే మీరు చేసిన దాంట్లో ఫైండ్ ఔట్ ఏమన్నా చేసి వాళ్ళకు ఏదైనా లోపాలుంటే ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎక్కడైనా లోపాలుంటే మా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు శ్రీ రోణకి గోపాలకృష్ణ గారు, మా కలెక్టర్ గారు రాజాబాబు గారు మాకు నిర్దిష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఈరోజు ఎక్కడైనా తేడా జరిగితే ఇప్పుడు దాకా ఇన్స్ట్రక్టివ్గా ఉండమన్నారు. ఇప్పుడు ఏమైనా తేడా ఉన్నా కూడా 6A కేసు బుక్ చేయమని చెప్పారు. బట్ మేము ఎఫ్ఈ షాప్లో కూడా వెళ్ళడం జరిగింది. అంటే రేషన్ షాప్లో కూడా వెళ్ళాము. అక్కడ ఇన్స్పెక్షన్ చేసి ఆన్లైన్లో కూడా ఇన్స్పెక్షన్ని సబ్మిట్ చేయడం జరిగింది. అక్కడ ఇంకా బియ్యం రాని కొన్ని షాపులు కొన్ని ఇంకా వచ్చిన షాపుల్లో ఉన్న రేపటి నుంచి డిస్ట్రిబ్యూషన్ ఉన్న నేపథ్యంలో వాళ్ళ స్టాక్ రైస్ అండ్ షుగర్ 2 స్టాక్ ఎంత ఉందో ఆన్లైన్లో స్టాక్ వెరిఫై చేయడం జరిగింది. ఫిజికల్ స్టాక్కి ఆన్లైన్ స్టాక్ కూడా టాలీ అయింది. ఇంకొన్ని షాపులు అసలు రాలేదు. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఇందాక చెప్పిన సినిమా థియేటర్ రత్నమహల్ థియేటర్లో జనరల్గా ఏం చేస్తారంటే మినరల్ వాటర్ బాటిల్ అమ్ముతారు అందరూ. ఆ మినరల్ వాటర్ బాటిల్ కూల్ డ్రింక్స్ స్నాక్స్ అమ్ముతున్నారు. బట్ వీళ్ళు మినరల్ వాటర్ బాటిల్ని మినరల్ క్యాన్ అక్కడ పెట్టి ఫ్రీగా కూడా వాటర్ ఫెసిలిటీ కల్పించింది. దీన్ని కూడా మేము అభినందించి ఆ విషయాన్ని కూడా ఫోటో తీసుకొని పై అధికారులకు నివేదించడం జరిగింది. అసలు యాక్చువల్‌గా ఒక నార్మ్స్ ప్రకారం ఏ సినిమా థియేటర్ అయినా జనరల్ వాటర్ కూడా అవైలబుల్ ఉంచాలి. ప్రేక్షకులు ప్రతి ఒక్కరు డబ్బులు పెట్టి కొనాలన్నట్టు కాకుండా నార్మ్స్ ప్రకారం ఉంచాలి. ఇది ఎక్కడ కూడా నడవట్లేదు కదా! ఇది ఎక్కరో ఒకరో ఇద్దరు తప్పితే గ్రౌండ్ స్థాయిలో ప్రతి ఒక్కరు దీన్ని అవలంబిస్తలేరు కదా! దానికి మేము గమనించామండి. గమనించి వాళ్ళు దాని ప్రకారమే నడుపుతున్నారు. మరి పెట్రోల్ బంకులు కానీ సినిమా థియేటర్ కానీ మేము గమనించాం. అవన్నీ స్థిర ప్రమాణాలు ఉండడం జరిగింది. ఒక హోటల్లో మరి జ్యూస్ తయారు చేస్తున్నారు. ఆ జ్యూస్‌లో మరి ఆ ఫ్రూట్స్ చెడిపోవడం నేను చూశాను. చెడిపోవడం అంటే కొద్దిగా తీసి వాటిని డస్ట్‌బిన్‌లో కూడా వేసేయడం జరిగింది. అవి కూడా పై అధికారులకు ఫోటోలు పెట్టడం జరిగింది. వారికి స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇచ్చి కూడా రావడం జరిగింది. ఇక బస్ స్టాండ్ ప్రెమిసెస్ ఉన్న హోటళ్ళన్నీ కూడా బాగా మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఒకటి ఇప్పుడు ఏదైతే రేషన్‌కి సంబంధించింది చూసుకున్నట్టయితే రేషన్ మార్కెట్ అంటే ఏదైతే రైస్ ఉన్నాయో రైస్ పక్కదారి పడుతున్నట్టుగా చాలా సందర్భాల్లో చూస్తా ఉన్నాము. మరి వాళ్ళ దగ్గర చాలామంది ఎవరైతే తీసుకుంటారో తీసుకున్న ధాన్యాన్ని సైతం అదైతే రైస్ ఉంటుందో పక్కదారి పడుతుంది. దీన్నంతా కూడా ఎట్లా చూడాలి? వాళ్ళ పైన ఎట్లాంటి చర్యలేమన్నా ఉంటాయా మరి? రైస్ లాంటిది ఎక్కడైనా కూడా కంప్లైంట్స్ వస్తే ఖచ్చితంగా మరి ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా వారిపై తగు చర్యలు తీసుకుంటారు. మాతో పాటు ఈరోజు తిరిగిన తనిఖీల్లో మరి ఎన్ఫోర్స్మెంట్ డీటీ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా మాతో పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా ఏదైనా కూడా వారు 6A కేసు బుక్ చేయడం జరుగుతుంది. ఇది పరిస్థితి. మొత్తానికి ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా వివిధ శాఖలన్నీ కలిపి హోటల్స్ కావచ్చు, రేషన్ షాపులు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, ఇట్లాంటి సముదాయాల్లోకెళ్ళి మొత్తం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇట్లాంటి తనిఖీలైతే నిర్వహిస్తున్నారు. మరి ఇట్లాంటి తనిఖీలలో చాలా బయటకు రానటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా పెట్రోల్ బంకులలో కొన్ని సమస్యలు ఎత్తుతాయి. ఎయిర్ సంబంధించినయి. ఇటు షాపింగ్ మాల్స్ సంబంధించి కావచ్చు, ఇటు సినిమా థియేటర్లలో అనేక సమస్యలు ఉంటాయి. కాకపోతే కొన్నిట్లో బాగున్నాయి. మేము తనిఖీలు చేసిన దాంట్లో అయితే బాగున్నాయి. ఎలాంటి తనిఖీల్లో లోపాలుంటే ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు పెట్టడానికైనా వెనకాడమని చెప్పేసేసి
తహసీల్దార్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏదైనా సమస్య తలెత్తినప్పుడు సంబంధిత శాఖ అధికారులకు కంప్లెయింట్ చేయాలని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్‌తో శ్రీనివాస్, అభినవ్ భారత్, ఒంగోలు నుంచి.